మన జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఆలయాల్లో కూడా పూజలు చేసినప్పుడు మన కేసీఆర్ గారి ఆరోగ్యం మరి తొందరగా కోలుకోవాలని మరి వారు తొందరలోనే ప్రజల యొక్క సేవలో భాగస్వాములు కావాలని చెప్పి కూడా 3 కోటి సేవలతోటి మనమందరం కూడా ప్రార్థనలు కూడా చేసినటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకొరకే సోదరులారా సోదరి మనులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మనం ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా మరి ఏదైతే పూజలతో పాటు అనాథ ఆశ్రమంలో కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ హాస్పిటల్ రిమ్స్లో మరి ఏదైతే వృద్ధ పేషెంట్లందరికీ కూడా మనం పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఈరోజు ఆడవాళ్లకు కొంత పేదవాళ్లకు మన వరంగల్ సమావేశం జరిగినటువంటి వారితో పాటు మిగతా పేద మహిళలకు కూడా సారీలో పంపిణీ చేసినాం. అనిల్ జాదవ్ గారి చేతుల మీద కూడా మనం పంపిణీ చేయించడం జరిగింది. మీ అందరికీ చెప్పే ఉద్దేశం మనమందరం ఈరోజు ఇలా రక్తదానం కనీసం అంటే ఒక ఎమ్మెల్యే గారు 1075 మంది రక్తదానం చేస్తామని చెప్పి పేర్లు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. మరి 1075 ఖచ్చితంగా ఏదైతే అందరూ పేర్లు నమోదు చేసుకున్నామో మరి రిమ్స్ డైరెక్టర్ గారితో పాటు డాక్టర్లందరూ కూడా మన క్యాంపుకు 50 బెడ్స్ కాదు ఇంకెక్కువ కూడా మేము అరేంజ్ చేస్తాం. ఎందుకంటే హాస్పిటల్లో కూడా రక్తం చాలా కొరత ఉంది. మరి చాలా మంచి కార్యక్రమం తీసుకొని చెప్పి కూడా మరి రిమ్స్ డైరెక్టర్తో పాటు మరి డాక్టర్లు మరి వారితో పాటు ఇక్కడ ఏదైతే పాపం మెడికల్ డిపార్ట్మెంట్స్ అన్నటువంటి వాళ్ళు వచ్చి ఈరోజు మనం రక్తదానంలో వారు సహకరిస్తున్నారో మెడికల్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాం. మన అందరి అభిమాన నాయకుడు మాజీ మంత్రి వర్యులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు అయినటువంటి గౌరవ పెద్దలు జోగోరమణ సార్ గారికి మీ తరపున నా తరపున 2 నియోజకవర్గాల తరపున మీకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే రామన్న సార్ చెప్పినట్టు ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నట్టు కనిపిస్తలేదు, మనమే అధికారంలో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నాం. ఎక్కడ చూసిన వాతావరణ సందడి, ఎటు చూసిన మా సోదరులు రక్తదాన శిబిరం కానీ ఏ చక్క ఏదైతే చీరల పంపిణీ కానీ ఇంకో పక్కన కార్యకర్తలు డప్పు వాయిదాయకులతో తండోపతండాలుగా వారు తల్లి వచ్చి ఈరోజు రమణ సార్ గారిని పూలమాలతోని సారలతో సత్కరిస్తాను. నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమము, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు కూడా బయట నుంచి కార్యకర్తలు ఎగిరెగిరి పడతా ఉన్నారు, వస్తా ఉన్నారు. మనమేం తక్కువ లేవు, మనం తక్కువ కాము. ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా ఏ సమయమైనా కానీ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఏదో తప్పిపోయి మనము సమయం ఎక్కువైపోయింది, మనం బాగా తింటున్నాం, అప్పుడు నిద్రపోయినాం. కానీ ఇప్పుడు నిద్రపోయేది లేదు, ఎదుటి పార్టీ వాళ్ళను నిద్రపోయించేది లేదు. కాబట్టి మనం కంకణం కట్టుకొని సార్ చెప్పినట్టు రాబోయే ఎన్నికల్లో అది సర్పంచ్ ఎలక్షన్ ఉండని, ఎంపీటీసీ ఎలక్షన్ ఉండని, జడ్పీటీసీ ఎలక్షన్ ఉండని, సొసైటీ ఎలక్షన్ ఉండని, ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ ఉండని, ఏ ఎన్నికలు వచ్చినా ఆదిలాబాద్ గడ్డపైన అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ మానవ బౌద్ధ నియోజకవర్గంలోని ప్రతి మండలాల్లో కూడా తెలంగాణ జెండాను ఎగిరించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తలు భుజాన వేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆశతో ఆయన సపోర్ట్ తోటి తప్పకుండా పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉంటారు, పోతుంటారు. మొన్న కూడా నిన్ననే మన కేసీఆర్ సార్ అన్నాడు, నాయకులు పోయినంత మాత్రాన ఒరిగేదేం లేదు, మన కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు, చాలా గట్టి పునాది టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మన కార్యకర్తలే మనకు పుట్టగొడుగులు, వారే మన పార్టీని నిలబెడతారు. ఖచ్చితంగా మన పార్టీ త్వరలోనే అధికారంలో రావద్దని చెప్పేసి కూడా మన నాయకులు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.